ఒక గ్రామంలో రాము, సోము అని ఇద్దరు పిల్లలు ఉండేవారు. వారిద్దరికీ ఒకే పాఠశాలలో చదువుకునేవారు. రాముని తల్లిదండ్రులు బాగా గారం చేశారు. అంతేకాదు అవసరం లేకపోయినా ఖరీదైన దుస్తులు, ఆట వస్తువులు కొనిచ్చేవారు. అలా పెంచడంతో రాముకు బాగా గర్వం పెరిగింది. తోటి పిల్లలను చులకనగా చూసేవాడు. తన ఆట వస్తువులు వారితో పంచుకోవాల్సి వస్తుందని ఒంటరిగా ఆడుకోవడం మొదలుపెట్టాడు. సోము అలా కాక అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. తన దగ్గరున్న వాటిని అందరితో పంచుకునేవాడు. ఒకరోజు రాము కొత్త బంతితో ఆడుకోవడం చూసి, సోము, నీ బంతి భలే ఉంది, నేను నీతో ఆడుకోవచ్చా అని అడిగాడు. రాము, పో, నేను నీతో ఆడుకోను. ఇది మా నాన్నగారు నా కోసం ఎంతో ఖరీదు పెట్టి కొన్నారు. నేనొక్కడినే ఆడుకుంటాను అన్నాడు. అలా తన వస్తువులు, దుస్తులతో మాత్రమే ఉంటూ ఎవరితోటి స్నేహం చేయలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రాము ఉన్న గ్రామంలో ఉన్నత పాఠశాల లేదు. అందుకని రాముని పట్నంలోని ఉన్నత పాఠశాలలో చేర్చారు. అక్కడే హాస్టల్లో ఉంచారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండడంతో రాముకు కొత్త వాతావరణం, ఒంటరితనం మొదలయ్యింది. ఎవరితోటి స్నేహం చేయడం అలవాటు లేక రాము బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒకరోజు సోము కనిపించాడు. రాముని చూసి విషయం తెలుసుకున్న సోము, ఏడవకు రాము, నన్ను కూడా మా తల్లిదండ్రులు ఈ బడిలో చేర్చారు. మనిద్దరం ఒకే ఊరి నుంచి వచ్చాం. మనిద్దరం ఒకరికొకరు తోడుగా ఉందాం అన్నాడు. రాముకు ధైర్యం వచ్చింది, సంతోషం కలిగింది. గ్రామంలో ఉన్నప్పుడు తను ప్రవర్తించిన తీరు పట్ల సిగ్గుగా అనిపించింది. ఖరీదైన వస్తువులు తనకు తోడును తృప్తిని ఇవ్వలేవని, అందరితో స్నేహంగా ఉండడం, కలవడం చాలా అవసరమని తెలుసుకున్నాడు.